హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. మిస్ అమ్మ 1955 జనవరి 12న విడుదలైంది. ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైన్మెంట్గా ఈ సినిమాని చెప్పుకోవచ్చు. మిస్ అమ్మ సినిమా ఆ రోజుల్లో క్రేజ్ అంతా ఇంత కాదు. 1955 నుంచి ఇప్పుడు ప్రజెంట్ 2024 అంటే దాదాపుగా 69 సంవత్సరాలు అవుతుందన్నమాట ఈ సినిమా విడుదలై. అయినా కూడా మిస్ అమ్మ సినిమా యొక్క క్రేజ్ అంతా ఇంత కాదు, ఇప్పటికీ తగ్గిపోనూ లేదు. ఇప్పటికీ ఈ సినిమా పాటలు, ఈ సినిమాని చూసేవాళ్ళు కూడా చాలామందే ఉన్నారు కూడా. ఇక ఈ సినిమాలోని పాటలు బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే చాలా గొప్ప పాట. ఇప్పటికీ ఈ పాటను వినేవాళ్ళు ఉన్నారు. రావోయి చందమామ మా వింత గాథ వినుమా అనే పాట కూడా ఆల్ టైమ్ హిట్గా నిలిచింది. యాక్చువల్గా ఈ సినిమాలో మిస్సమ్మ పాత్రకు భానుమతి గారిని నిర్ణయించి కొంత చిత్రాన్ని కూడా షూట్ చేశారట. కానీ కొన్ని కారణాల వల్ల ఆపివేయడం జరిగిందట. తర్వాత ఆమె స్థానంలో సావిత్రి గారిని తీసుకొని మిస్సమ్మగా చిత్రం తీశారట. ఈ సినిమా షూటింగ్ అంతా కూడా మద్రాస్ చుట్టుపక్కల జరిగిందట. 1954 డిసెంబర్ లాస్ట్లో ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేశారట. మిస్సమ్మ సినిమా 1955 జనవరి 12న తొలిసారి ప్రదర్శించారు. ఆ పైన మరో 2 రోజులకు థియేటర్ల వ్యాప్తంగా విడుదలై ఈ సినిమా తెలుగు, తమిళ వెర్షన్లో 2 వాణిజ్యపరంగా విజయవంతమయ్యాయి. 100 రోజులు పూర్తి చేసుకున్నాయి. ఈ ద్విభాషా చిత్రం నటీనటులకు, స్టూడియోకి తెలుగు, తమిళ సినిమా రంగాల్లో మంచి పేరు తెచ్చిపెట్టింది. మిస్సమ్మ సినిమాలోని మాటలు, పాటలు తెలుగు ప్రేక్షకులకు బాగా అలరించాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమా కథ నిజానికి ఒక ఫార్స్. అంటే నిజంగా ఎక్కడ జరగడానికి వీలు లేని కథ. కనీసం ఆ కాలంలో కూడా ఇలాంటి ఒక కథ జరిగి ఉంటుందా అని అనుకునేలాంటి ఒక కథ అన్నమాట. అయినా చక్రపాణి గారు కథను సామర్థ్యం, ఆ విషయాన్ని అత్యంత సమర్థవంతంగా మరుగున పరిచి ఆ లోపాన్ని ఎవరూ పట్టించుకోనీయకుండా చేసింది. చక్రపాణి గారు ఈ సినిమాను పెద్దలు సైతం చూడవలసిన పిల్లల సినిమా అని ప్రచారం చేయించారు. అంటే ఈ సినిమా వచ్చి దాదాపు 69 సంవత్సరాలు అవుతుంది. అంటే అప్పట్లో ఒక పెళ్లి కాని అమ్మాయి సరిగ్గా పరిచయమైనా కానీ ఒక పరాయి మగాడికి భార్యగా నెలల తరబడి నటించడానికి సిద్ధపడడం జరిగి ఉంటుందా? కానీ వాళ్ళిద్దరికీ, అంటే ఎంటీ రావు అంటే ఎన్టీ రామారావు గారు, మిస్ మేరీ అంటే సావిత్రి గారు అలా వ్యవహరించక తప్పని పరిస్థితులు ఎదురవుతాయి వాళ్ళకి. వాళ్ళిద్దరూ ఎంత గడుసు వాళ్ళో ప్రేక్షకులకు అంతకుముందే తెలిసిపోతుంది. కూటి కోసం కోటి విద్యలు ప్రదర్శించగలిగే దేవయ్యను ప్రభుత్వం భిక్షాటనను నిషేధించిందని భయపెట్టి ఎంటీ రావు తమ వెంట తీసుకెళ్తాడు. అక్కడ నాయుడు తప్పిపోయిన తమ పెద్ద కూతురు మహాలక్ష్మి పేరుతో నడుపుతున్న బడికి సెక్రటరీగానే కాక అందులోనే మాస్టారు గిరి వెలగబెడుతున్న నాయుడి మేనల్లుడు రాజు ఊళ్ళో ఎవరిదో బర్రె తప్పిపోయిందని విని తాను డిటెక్టివ్ అనే భ్రమతో బళ్ళో పిల్లల్ని గాలికి వదిలేసి బర్రెను ఎతుకుతూ తను గాలికి తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ రాజు అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు. అదే స్కూల్లో ఇంకో ఉపాధ్యాయుడు పిల్లల్ని శిక్షించడమో వాళ్ళ చేత ఆయుర్వేద మందులు నూరించడమో మాత్రమే తెలిసినవాడు. వాళ్ళిద్దరూ కలిసి స్కూల్ను ముంచేస్తారని కంగారుపడి నాయుడు భార్య భర్తలైన ఇద్దరు గ్రాడ్యుయేట్లు కావాలని పేపర్లో ప్రకటించి మారు పేర్లతో వచ్చిన వాళ్ళిద్దరూ స్థానాల్లో చేర్చుకుంటారు. తప్పిపోయిన మహాలక్ష్మియే మేరీ ఏమోననే అనుమానం ఆ డిటెక్టివ్ రాజుది. ఇంకోవైపు వీళ్ళిద్దరూ ఊళ్ళో దిగ్గానే నాయుడు కూతురు అల్లుడు అని వరుసలు కలిపేస్తారు. ఈ వరుసలు మేరీకి నచ్చక చిరచరలాడుతూ ఉంటుంది. తన కోపాన్నంతా ఎంటీ రావు మీద చూపిస్తూ ఉంటుంది. గట్టిగా దెబ్బలాడటానికి ఆమెకు కూడా భయమే. ఇంటి దగ్గర ఆమె చదువు కోసం చేసిన అప్పు కొండలా పెరిగిపోయింది. అప్పిచ్చిన డేవిడ్ బాకీ తీర్చొద్దు, నన్ను పెళ్లి చేసుకో అని వేధిస్తూ ఉంటాడు. వాడి బాకీ వాడి మొహాన కొట్టి అటు వాడితోనూ ఇటు ఎంటీ రావుతోనూ ఒకేసారి తెగదెంపులు చేసుకునే ఉద్దేశంతో ఉన్నట్లు యాక్ట్ చేస్తుంది సావిత్రి గారు. అయితే నాయుడు చిన్న కూతురు ఎంటీ రావుతో చనువుగా ఉంటుంది. ఆ పిల్లని చేసుకోబోయే రాజుకు ఇది సహజంగానే నచ్చదు. ఒకసారి మేరీ తాము నిజంగా దంపతులం కామనే నిజాన్ని బయటపెట్టిపోయేసరికి ఎంటీ రావు కంగారుపడి ఆమెకు కిరస్తాని దయ్యం పట్టిందని అంటాడు.
అప్పుడు ఆ దయ్యాన్ని బెదిరించటానికి అన్నట్టుగా నాయుడు, నువ్వు కాకపోతే మా అల్లుడికి అంటే ఎంటీ రావుకి పిల్లే దొరకదనుకున్నావా, మా పిల్లనే ఇచ్చి చేస్తామంటాడు. ఈ విషయం దేవయ్య ద్వారా విన్న రాజు కంగారుపడి తర్వాత మెల్లగా ధైర్యం చేసి మేరీని కలిసి ఎంటీ రావుకు బదులుగా తనే తన మరదలికి సంగీత పట్టాలు నేర్పడానికి వీలుగా ఆమె సలహా మీదే ఆమె దగ్గర సంగీతం నేర్చుకోబోతాడు. ఈ సన్నివేశం కడుపుబ్బ నవ్విస్తుంది. తప్పిపోయిన మహాలక్ష్మియే మిస్ మేరీ ఏమోననే అనుమానం తీర్చుకోవడానికి ఒకనాటి అర్ధరాత్రి తన అసిస్టెంట్తో సహా మేరీ వాళ్ళుంటున్న ఇంటికెళ్ళి ఆమె పడక మీదకి టార్చ్ లైట్ వేసి చూస్తాడు రాజు. ఆ వెలుతురుకి మేరీకి మెలకువ రావడం, డిటెక్టివ్లు పారిపోవడంతో అంత గందరగోళంగా ఉంటుంది. అనుకోని ఈ సంఘటనతో కలవరపడిన మేరీకి కలత నిద్ర పడుతుంది. ఆ కలత నిద్రలో ఒక పీడకల. ఆ పీడకలలో తనను బలవంతంగా పెళ్లి చేసుకోబోయిన దుర్మార్గుడిగా డేవిడ్, అతడి బారి నుంచి తనను కాపాడిన వీరుడిగా ఎంటీ రావు కనిపిస్తారు. దాంతో ఆమెకు ఎన్టీ రావు మీద అనురాగం స్టార్ట్ అవుతుంది. కథ తిరగవలసిన మరుపులన్నీ తిరిగి సుఖాంతం అవుతుంది. ఈ సినిమా చూసి నవ్వుకోవాలంటే కడుపుబ్బ నవ్వుకోవచ్చు. ఈ సినిమా వచ్చి 69 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు చూసినా కూడా ఈ సినిమాని ఎక్కడా స్కిప్ చేయకుండా అలా కట్టిపడేస్తుంది ఈ సినిమా ప్రేక్షకుల్ని. అంతటి గొప్ప సినిమా ఈ సినిమా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిస్సమ్మ సినిమా మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.